అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా రేపు అంటే ఈరోజు రేపు 2 రోజులు కూడా పలు జిల్లాల్లో మనకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇక తెలంగాణలోని ఏ జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురుస్తాయి, ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు ఉదయం 8:30 వరకు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ముఖ్యంగా చూసుకుంటే మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయింది. అటు నిజామాబాదు, జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాదు, సంగారెడ్డి, మెదక్కు, కామారెడ్డి జిల్లాల్లో కూడా వర్షాలు, వడగండ్లు పడతాయని ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది ఈ జిల్లాలకు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనం ఏవైతే జిల్లాలు చెప్పుకున్నామో ఆ జిల్లాల్లో మనకు మరికాసేపట్లో వర్షాలు అయితే పడతాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా తెలంగాణలో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా మనకు ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని మనకు ఈ జిల్లాలో కూడా మనకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ కూడా వాతావరణ శాఖ అయితే కీలక ప్రకటన అయితే చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రైతులు మరియు చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ముఖ్యంగా రైతులైతే వారి పంటలను కోయడానికి కనుక సిద్ధమై ఉంటే అవన్నీ కూడా వాయిదా వేసుకోవాలని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇది ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి వాతావరణ సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి.